ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనం చేసుకున్నాం. మరి అమ్మవారి ఆశీస్సులతో మరి ఒక వాహనాన్ని తీసుకోవడం జరిగింది. ఫార్చునర్ మరి ఇక్కడే పూజలు జరిపించి శుభారంభం చేస్తున్నాం. మరి నేను మామూలు కలిసి ఈ కారుని ఇక్కడే పూజలు జరిపిస్తూ ఇక్కడ రాజకీయం మాట్లాడకూడదు. రాజకీయ ప్రస్థానం చెయ్యాలి. దర్శనం బాగా జరిగింది. అమ్మవారి అందరికీ ఉండాలని, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. రాజకీయాలు మాట్లాడదాం, వేరే ప్రశ్న నా ఉద్దేశం ఏంటంటే సామాన్య భక్తుడి తరఫున మాట్లాడతానని ముందు నుంచి నేను చెప్తున్నాను. లడ్డూ ప్రస్తావన అన్నది, స్వామివారి ప్రస్తావన అన్నది చట్టసభల్లో తీసుకురావడానికి నాకు ఇష్టం. నాకేది వ్యక్తిగతం చేస్తున్నారు. ఎందుకంటే కోటాను కోట్ల మంది భక్తుల యొక్క ఆరాధ్యం వెంకన్న స్వామి. ఆ పేరు చెప్తేనే ఒళ్ళు జంతురిస్తుంది. మనకు ఒక అనుభూతి. స్వామివారి గురించి ఏంటి చర్చలు, చట్టసభలు ఎంత, వాటి ఎంత, స్వామివారి విశ్వానికి చెందినటువంటి స్వామివారి గురించి కోటాను కోట్ల భక్తుల మనోభావాల గురించి దెబ్బతీసిన విధంగా ఇది ఉంటుంది. నాకు అది నచ్చట్లా. స్వామివారి గురించి అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ నేను దాన్ని ముందు నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. భక్తులు ఏమనుకుంటారు? సామాన్యమైన భక్తులు మేము తింటున్నటువంటి ప్రసాదం పైన ఇంత చర్చ జరుగుతుందా? ఈ ప్రసాదంలో ఇటువంటి లోపాలు ఉన్నాయా? కొన్నాళ్ళేమో దానిలో ఫ్యాట్ ఉందని రకరకాలుగా చెప్పారు. ఆ తర్వాత సిబిఐ వాళ్ళు ఫ్యాట్ లేదు, అది నెయ్యి కాదు అని చెప్పారు. చాలా విచిత్రంగా ఉంది. ఓకే, జంతువుల తాలూకా కొవ్వు లేదు, అది నెయ్యి కాదు, మరి ఏం వాడుతున్నారు? సింథటిక్ గీ వాడుతున్నారు. అందుకే నేను దాన్ని కూడా చాలా తీవ్రంగా ఉపయోగిస్తున్నాను. సరే, 319 రూపాయలకు 2019 సంవత్సరం మార్చి నెలలో ఇచ్చిన టెండర్స్ ప్రకారం తీసుకుంటే ఈ రోజు ఏమి నెయ్యి వాడుతున్నారు? అది కూడా నేను ప్రశ్నిస్తున్నాను సూటిగా. ఈ రోజుకైనా మనం ఆవు నెయ్యి వాడుతున్నామా లేక సింథటిక్ గీవే వాడుతున్నామా? అది చెప్పాలి అధికార పార్టీ. ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ కూడా అది ఇస్తారు. కూటమి ప్రభుత్వం అందరూ కూడా క్లారిటీగా చెప్పాలి. ఈ రోజు ఏ నెయ్యి వాడుతున్నారు, ఎంతకు తీసుకుంటున్నారు, దానిలో నిజంగా ఆవు పాల నుంచి తీసినటువంటి నెయ్యేనా, లేదా నిజంగా మళ్ళీ ఆ పాత కాంట్రాక్టర్స్, పాత టెండర్స్ మళ్ళీ ఆ పామ్ ఆయిల్ ఆయిల్తో దానికి ఫ్లవర్స్ అన్ని కలిపి తయారు చేసినటువంటి నెయ్యేనా? అసలు టీటీడీ నిద్రపోతుందా? టీటీడీ అనేటటువంటి వ్యవస్థ, స్వామివారి సేవలకు అందించడానికి ఉండవలసిన వ్యవస్థ, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈఓ పనేంటి, జేఈఓ పనేంటి, చైర్మన్ పనేంటి, నంబర్స్ పనేంటి? ఒక 2 లక్షల ఆవులు మనం కొనుక్కొని పెంచుకోలేమా? ఆ 2 లక్షల ఆవులు రాష్ట్రంలో ఉండే ప్రతి జిల్లాకు కూడా నేను నా అభిప్రాయం తెలియజేశాను. 2 లక్షల ఆవుల్ని ప్రతి జిల్లాకు 10,000 ఆవులు పెంచితే పంపిణీ చేస్తే సరిపోతుంది కదా. రైతులు, మరి యువత, మహిళలు చాలామంది ఎంతో బాధ్యతతో, భక్తి తత్పరతో ఆవులను పెంచుతారే. వాళ్ళకు కొంత ధనాన్ని, వాళ్ళకు కొంత కష్టానికి తగిన ఫలితాన్ని ఇవ్వండి, దానా ఇవ్వండి, ఆవులు ఇవ్వండి, షెడ్లు కట్టించండి. ప్రతి జిల్లాలో కూడా 10,000 ఆవులు ఇవ్వండి. కొనుగోలు చేస్తే బొస్సు సంపద పెరుగుతుంది. బొస్సు సంపద పెరిగితే ఆ దేశానికి సుభిక్షం జరుగుతుంది, మేలు జరుగుతుంది. టీటీడీ ద్వారా ఆవులు పెంచుకొని ఆ నెయ్యిని వాడచ్చు. 1,00,000 ఆవులు ఉంటే రోజుకి 18,000 లీటర్లు వస్తుంది నెయ్యి. మళ్ళీ సుమారు 600-700 కోట్ల రూపాయలు పెట్టి కొట్టడానికి సిద్ధపడుతున్నామే. ఆవులు పెంచడానికి ఏమి అంటే ఇక్కడ ఏమైనా లావాదేవీలు ఒప్పందాలు ఉన్నాయా? టీటీడీ చేస్తున్న మోసాలు ఏంటి? స్వామివారి దగ్గర జరుగుతున్నటువంటి ఈ అరాచకాలను నేను తీవ్రంగా ఖండిస్తాను. ఒక భక్తుడిగా, వెంకటేశ్వర స్వామి నిరంతరం మా గుండెల్లో కొలుచుకునే వ్యక్తిగా, భక్తుడిగా, సామాన్య భక్తుడి యొక్క ఆవేదన నేను తెలియజేస్తున్నాను. భక్తులు కూడా ఫస్ట్ సర్వదర్శనంలో సామాన్య భక్తుడికి ప్రయారిటీ ఇవ్వండి. సామాన్య భక్తుడు 1-2 గంటల్లో దర్శనం చేసుకునే భాగ్యాన్ని కల్పించండి. 18 గంటలు, 20 గంటలు, 30 గంటలు ఏమిటిది? వాళ్ళకి ఆ భాగ్యాన్ని కల్పించే మార్గాలు వెతకండి. స్వామివారిని కళ్ళారా చూసి దర్శించుకున్న తర్వాత బయటికి వచ్చిన తర్వాత లడ్డూని స్వామివారిగా చూసి రెండో అంశం ప్రతి భక్తుడు స్పందిస్తాడు. ఆ లడ్డూని శ్రేష్టమైనది ఆవు నెయ్యితో తయారు చేసి ఇవ్వండి. ఈ 2 పనులు చేయలేమా? మన వల్ల కాదా? మనిషికి ఒక లడ్డు ఇవ్వండి, బ్రహ్మాండమైంది. ఈ కలుషితమైంది, ఏదో బాత్రూమ్ క్లీనర్స్ వాడారంటారు. ఏంటి దరిద్రం, ఏంటి న్యూసెన్స్, ఏంటి ఆ మాటలేంటి, హౌస్లో చర్చలేంటి? నాకు అసహ్యం వేస్తుంది. అందుకే ఈ అసెంబ్లీ నాకు తెలిసి ఎమ్మెల్సీగా నేను చెప్తున్నానండి, 5 ఏళ్ళు అయింది, 6వ సంవత్సరం ఉంది. ఇంత దరిద్రమైనటువంటి
ఇట్లా నీచమైనటువంటి చర్చలు జరిగేటటువంటి సందర్భం నా జీవితంలో నేను చూడలేదు. అసహించుకుంటున్నాను ఎమ్మెల్సీగా ఉన్నందుకు, ఆ హౌస్లో ఉన్నందుకు, ఆ హౌస్లో వెంకటేశ్వర స్వామి గురించి, లడ్డు గురించి మాట్లాడినందుకు చాలా అసహ్యంగా ఉంది. నాకే గగురుపాటు పొడుస్తుంది. ప్రతి ఒక్క భక్తుడు కూడా, స్వామివారి భక్తుడు ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నాడు. హిందూ మతం గురించి, హిందూ మతానికి చెందినటువంటి ఒక గొప్ప మా దైవం గురించి చర్చల్లోకి తీసుకొస్తారా? ఎక్కడైనా పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ ఇతర మతాల గురించి ఎంత ధైర్యంగా చర్చించగలరా? హైందూ ముస్లింలు వారి మతానికి సంబంధించి ఎప్పుడైనా చర్చలకు తీసుకొచ్చారా? ఇలాంటి చర్చలు క్రిస్టియన్స్ ఎప్పుడైనా ఇలాంటి చర్చలు తీసుకొచ్చారా? ఏం కర్మ ఇది? ఎడిపోతున్నాం మనం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అంతకు ముందు కూడా మీరు ఒక సామాన్య భక్తుల్లాగా టీటీడీ గోశాల ఏర్పాటు చేస్తే యువతకు ఉపాధి కల్పించినట్టు ఉంటుంది. గోశాల వల్ల చాలా ఉద్యోగ అవకాశాలు కలిగిస్తుందని చెప్పి మీరు ఒక సామాన్య భక్తులుగా ప్రశ్నించారు. దానిపై నేను తిరుపతి వరకు లెటర్ కూడా రాస్తాను. గవర్నమెంట్కి, ముఖ్యమంత్రి గారికి కూడా నేను లెటర్ రాస్తాను. నేను ప్రజలందరి తరఫున దీనిపైన అవసరమైతే రాష్ట్ర స్థాయిలో ప్రతి జిల్లాలో కూడా టీం రెడీ అవ్వమని కోరుతున్నాను. నేను యువతందరూ ముందుకు రండి అని కోరుతున్నాను. ప్రజలందరూ, భక్తులందరూ ముందుకు రండి, హిందువులందరూ కూడా ముందుకు రండి. దీని గురించి పోరాడాలి. మన తిరుపతిని మనమే కాపాడుకుందాం. ఈ ప్రభుత్వం చేత కావట్లేదు. అనవసరం చర్చలు తెచ్చి బడ్జెట్ సమావేశాలు జరిపినప్పుడు ఒక్క నిమిషం బడ్జెట్ గురించి మాట్లాడారా? 4 రోజులకే అవుతుంది నేటికి. ఈ 4 రోజుల్లో 1 నిమిషం మెయిన్ బడ్జెట్ గురించి కానీ, అగ్రికల్చరల్ బడ్జెట్ గురించి కానీ చర్చలేదు. లడ్డు వెంకటేశ్వర స్వామి మా గుండెల మీద పొడుస్తున్నాడు. ఇది చాలా బాధగా ఉంది. నేను అందుకే యువతందరినీ కోరుతున్నాను, ఆవులు పెంచండి. ప్రతి జిల్లా స్థాయిలో కూడా గోశాలను పెంచండి. గోశాలల కోసం యువతకి మనం ప్రోత్సహించినట్టు అవుతుంది, మహిళలకు ప్రోత్సహించినట్టు అవుతుంది, రైతులకు ప్రోత్సహించినట్టు అవుతుంది. వెంకటేశ్వర స్వామికి మంచి నెయ్యి దొరుకుతుంది, భక్తుడికి ఆవు నెయ్యితో కూడినటువంటి లడ్డు దొరుకుతుంది. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన వెంటనే ఎదురు చూసే ఒకే ఒక వస్తువు లడ్డు. ఆ లడ్డు ఎందుకండి కలుషితం చేస్తున్నారు? భరించలేకపోతున్నామండి ఆ మాటలు విని. దయచేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ సనాతని అని చెప్తుంటాడు ఆయనకి కానీ నేను కోరుతున్నది అదే. దీనికి ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టండి.